పెద్దలందరికీ నమస్కారం, చిన్నారులందరికీ కూడా నా ఆశీస్సులు. ఈరోజు ఈ కార్యక్రమం నాకు రిటైర్ ఎంఆర్ఓ గారు ఫోన్ చేసి చెప్పారు. నేను ఉదయం అనుకుంటా బహుశా పరగడ కోటయ్య గారి 111వ జన్మదిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి జన్మదినానికి ఈ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర పండుగగా చేసేటటువంటి ఉద్దేశంలో జీవో పాస్ చేశారు. దానిలో భాగంగా ప్రతి సంవత్సరం మేము ఇస్తూ ఉంటాము బుక్స్ పిల్లలకి. దాంట్లో భాగంగా మీరు కూడా రావాలని నాకు చెప్పారు. చాలా సంతోషం వచ్చారు. బహుశా నాకు అధ్యక్షుల వారు 5 నిమిషాలుగా పక్కన కోటయ్య గారి గురించి ఒక విషయం, అలాగే చిన్నారులందరినీ కూడాను బుక్స్ ఏదో ఇచ్చేసి ఉన్నారు కాబట్టి, పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు కాబట్టి వారి గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడారు. కొన్నూరులో వారి ఇంటికి ఒక 100 మీటర్ల లోపులోనే నేను పుట్టాను. పరగడ కోటయ్య గారిని ప్రత్యక్షంగా ప్రతిరోజు ఆయన కొన్నూరులో ఉన్నప్పుడు ప్రతిరోజు ఆయన చూస్తూ ఉండేవారు. ఆయన చూస్తూ ఎదిగారు. ఆయన గురించి అప్పుడు అంత పెద్ద వ్యక్తి అని మనకు తెలియదు. బహుశా ఆయన చనిపోయేటప్పుడు చిన్నవాడే ఉన్నాడు, మరీ చిన్నవాడే కాదు, కానీ నాలెడ్జ్ ఉంది. ఆయన చనిపోయేటప్పుడు అంత వ్యక్తి అని తెలియదు. ఆయన ప్రతిసారి కూడా ఎంపీగా ఉండి చనిపోయినారు. ఆయన ఎంపీగా ఉండి ఆ రోడ్డు పక్కన ఇప్పుడు ఉంటుంది లైబ్రరీ అని ఒకటి ఉంటుంది. ఆ లైబ్రరీకి వచ్చేవాడు. ఆయన కోసం మాత్రమే హిందూ పేపర్ తెప్పించేవాడు. ఆయన ఎంపీగా ఉండి లుంగి ఇలా కట్టుకొని పైన ఊరినే టవల్ వేసుకొని పక్కన ఎవరు లేకుండా ఉంటే స్పోర్ట్స్ కాలం ఉంటుంది. ఆ స్పోర్ట్స్ కాలం బొమ్మలు కనిపిస్తే ఒక ఈపురిపాలెం అనేటటువంటి ఒక గ్రామం నుండి చేనేత కుటుంబంలో 1975 ప్రాంతంలో పిహెచ్డి అనేటటువంటిది ఒకటి చేయడానికి అవకాశం ఉంటుంది అని కనుక్కోవడమే గొప్ప విషయం. అలాంటిది అసలు ఇప్పటికే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన మనం ఇప్పటికే ఒక పిహెచ్డి చేయాలంటే అబ్బో ఎంత కష్టం అనుకుంటాం. అసలు ఆలోచనే రాదు. ఇలాంటి వ్యక్తులు మన